నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం అంశాల వారీగా పోరాటాలకు సిద్ధమవుతుంది. ఓవైపు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే కొన్ని అంశాలపై లీగల్ గా ఫైట్ చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే రైతు రుణమాఫీపై ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నది. మంత్రులు ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలను ప్రజలకు వివరించడంతో పాటు ధర్నాలకు పిలుపునిచ్చింది. రైతు భరోసా, రైతు బీమా అంశాలపైన ఫైటింగ్ కు సిద్ధమవుతోంది. వానాకాలం నాట్లు పూర్తయినా రైతు భరోసా ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుంది. విద్య, వైద్యం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేసి తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇలా పార్టీ ఇచ్చిన ప్రతి నిరసనలోనూ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. దీనికోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటించనున్నట్లు నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ తో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధాలు ఉన్నాయని, 9 కంపెనీల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, ఎన్నికల సమయంలో మద్యం, కార్లు, బంగారం కొనుగోలుకు ఉపయోగించారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ స్కామ్ పై ఈడీ విచారణ చేసేలా ఫిర్యాదు చేయాలని రెడీ అవుతోంది. దీంతో పాటు సివిల్ సప్లైలో స్కామ్ జరిగిందని, దానిపైన ఈడీ, సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హైడ్రా, జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని లీగల్ గా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు పార్టీ పైన, కేసీఆర్ పైన, నేతలపైన, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపైన ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. ఎల్ఆర్ఎస్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎన్నికల టైంలో తాము అధికారంలోకి వస్తే రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే 25.44 లక్షల కుటుంబాల దరఖాస్తు చేసుకున్నాయని, అందరికీ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి చేసేలా పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టులో వేసిన బిల్లును వివరించి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. జాబ్ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 రూపాయల తదితర అంశాలతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కేడర్లోనూ జోష్ నింపేలా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. మరి బీఆర్ఎస్ చేపట్టే పోరాటానికి ప్రజల మద్దతు ఎలా ఉంటుందో చూడాలి.